ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తారు. ఇక అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత గండికోటలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి కడప ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో వెళ్తారు. అక్కడి నుంచి జమ్మలమడుగు మండలం అంబవరానికి హెలికాప్టర్లు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గూడెం చెరువు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక అనంతరం గండికోటలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జీవిత భాగస్వామి విభాగంలో ఏపీ వ్యాప్తంగా 1,09,155 మంది వితంతువులకు కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి తెలియజేశారు. ఇవాళ పెన్షన్లు చెల్లించేందుకు 2,750 కోట్ల రూపాయలను గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 1న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు మరుసటి నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. అయితే 2019 మే నెల నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో పెన్షన్ తీసుకుంటున్న భర్తను కోల్పోయిన మహిళలకు పెన్షన్ మంజూరు కాలేదు అన్నారు. అలా మిగిలిపోయిన వారిని గుర్తించి ఈ నెల నుంచి వారికి స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేసినట్లు చెప్పారు. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం రేపటి నుంచి అమలు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ది పొందుతాయని చెప్పారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున మొత్తం 2,342,092 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తాము అన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం 7,000 అందిస్తాము అన్నారు. అన్నదాత సుఖీభావ అమలు సన్నద్ధపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకం లబ్ది పొందాలి అన్నారు. ఇక ఈ నెల 2న అన్నదాత సుఖీభావ పథకం అమలు కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాలి అన్నారు. గ్రామ సచివాలయాలు, పంచాయతీలు, మండల, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలి అని సూచించారు. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి 20,000 అందిస్తామన్న కూటమి హామీని అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ నెరవేర్చినట్లు అయింది. ఏడాదికి కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో కేంద్రం 2,000 చొప్పున 831.51 కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఆగస్టు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు 7,000 జమ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ అని, దాన్ని 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు జగన్ నాశనం చేశారని మంత్రి లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన ఉండవల్లి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇక జగన్ నిర్వాకాలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రలు, మద్యం స్కామ్, పోలవరం బనకచెర్ల పథకం ఇలా పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను జగన్ నాడు ఏకపక్షంగా రద్దు చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది అన్నారు. సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చి తమ దేశ సంస్థలతో కలిసి ఏపీని, అమరావతిని అభివృద్ది చేస్తామంటే వాళ్లతో కనీసం చర్చించకుండా ఒప్పందాలు రద్దు చేయడంతో ఏపీ బ్రాండ్ పోయింది అన్నారు. రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు చెల్లించే అమరరాజా కంపెనీపై దాడులు చేసి జగన్ తెలంగాణకు తరిమేశారు. ఇక లులు గ్రూప్ టెండర్లలో పాల్గొని విశాఖలో భూములు పొందితే వాటి కేటాయింపుల రద్దుతో రాష్ట్ర బ్రాండ్ పోయింది అని విరుచుకుపడ్డారు. అందుకే ప్రజలు 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలతో 94% స్ట్రైక్ రేటుతో టీడీపీని గెలిపించారని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో సింగపూర్ ప్రభుత్వ కంపెనీల నుంచి 45,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని లోకేష్ తెలియజేశారు. జగనన్న పర్యటనకు వేలాదిగా తరలిరండి అంటూ వైసీపీ నేతలు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. ఇక భారీ జన సమీకరణకు సొమ్ములు ఖర్చు పెట్టినా ఫలితం కనిపించలేదు. చివరికి జగన్ నెల్లూరు పర్యటన జనం తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్లు సాగింది. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా 70,000 నుంచి లక్షల మంది జగన్ పర్యటనకు తరలించాలి అని వైసీపీ నేతలు భావించారు. అయితే పోలీసు ఆంక్షల నేపథ్యంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కదిలి రాలేదు. ఇక నెల్లూరు నగరం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు నగదు పంపకాలు జరిగినా ఆశించిన స్థాయిలో జనం రాలేదు. హెలీప్యాడ్ వద్ద దిగిన జగన్ నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లి కాకానితో ములాఖాత్ అయ్యారు. ఇక అక్కడి నుంచి బయలుదేరి ట్రంక్ రోడ్డు మీదుగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తమ కార్యకర్తలపై తనపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ ప్రసన్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ ఉండిపోయారు. ఇంతలో జగన్ కాన్వాయ్ అక్కడకు చేరుకుంది. దీంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రసన్న కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసిపడేసి ముందుకు వెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను తోసివేశారు. అక్కడే ఉన్న
ఎస్బీ కానిస్టేబుల్ కింద పడడంతో ఆయన కుడి చేయి విరిగిపోయింది. ఒక పోలీసు అధికారి కూడా కింద పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో గుట్టు బయటకు వస్తుంది. ఆదాన్ డిస్టిలరీస్ అకౌంటెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ 5 కోట్ల రూపాయల రహస్య లావాదేవీల సమాచారాన్ని సిట్ అధికారులకు వివరించారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్టైన వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్ ను విజయవాడలో సిట్ ప్రశ్నించింది. హైదరాబాద్ శివార్లోని దాచిన 11 కోట్ల నగదు గురించి వరుణ్ వెల్లడించారు. ఇక 5 కోట్ల మరో లావాదేవీ గురించి ఇప్పుడు శ్రీకాంత్ వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో ముడుపులు చేతులు మారిన విషయం గురించి అధికారులకు వివరించారు. 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజకాశ్ రెడ్డికి అదాన్ డిస్టిలరీస్ బినామీ సంస్థ. ఇక మొదట తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, ఆ తర్వాత కాశీ చయనుల్లా శ్రీనివాస్ డైరెక్టర్లుగా అదాన్ డిస్టిలరీకు నడిపించారు. ఇక అదాన్ లో అకౌంటెంట్ గా శ్రీకాంత్, ఆపరేషన్ మేనేజర్ గా వరుణ్ పురుషోత్తం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిసారి 25-30 లక్షల చొప్పున పలుమార్లు వరుణ్ డబ్బులు తీసుకుని శ్రీనివాస్ చెప్పిన వారికి అందజేశాడు. ఎక్కువసార్లు సైమన్ ప్రసన్ ఇక వేణుకు అందజేసినట్లు సిట్ విచారణలో వరుణ్ వెల్లడించారు. ఇక ఈ వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్ ను పిలిపించి సిట్ అధికారులు విచారించారు. ఈ బాగోతాన్ని పూర్తిగా వెలికితీసేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇసుక దోపిడీ, మరోవైపు మద్యం దందా. జగన్ హయాంలో జరిగిన భారీ స్కామ్లివి. లిక్కర్ లెక్కలు సిట్ తేలుస్తుండగా ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతోంది. ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం 1,467 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. తుది లెక్కలు తీస్తే ఈ విలువ 4,000 కోట్లపై మాటే. ఇక జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేడు ధర్మాసనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తరపున గనుల శాఖ కమిషనర్ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టింది. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కృష్ణా, గోదావరి, వాటి ఉపనదుల పరిధిలో 2021-24 మధ్య ఎక్కడెక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయి, ఎంత మేర ఇసుక దోచుకు వెళ్లారు, నదుల పరిస్థితి ఏంటి, పర్యావరణానికి జరిగిన నష్టం ఎంత అంశాలపై ఏపీఎస్ఏసీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో అంశాలనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ప్రభుత్వం సమర్పించింది. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం సాధారణంగా జరిగేది. అయితే ప్రభుత్వ పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. డిగ్రీ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఆపేయడంతో ఇటీవల జరిగిన ఐసెట్ కౌన్సిలింగ్ లో వందలాది మంది సీట్ పొందే అవకాశం కోల్పోయారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఎంటెక్, ఫార్మసీలో సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ల పరిశీలనకు ఆగస్టు 2 వరకు గడువు ఉంది. ఈలోగా ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు చేతికి వస్తేనే కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎంటెక్ లో చేరేందుకు వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాలి. దీంతో పలువురు విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం యూనివర్సిటీల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో పార్టీ ప్రకటించిన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్లో ఆయన శ్రీకారం చుట్టారు. జనహిత పాదయాత్రలో భాగంగా 2వ రోజైన ఇవాళ 7 గంటలకు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో శ్రమదానం, మొక్కలు నాటే కార్యక్రమంలో మహేష్ గౌడ్, మీనాక్షి పాల్గొంటారు. ఇక అనంతరం ఎస్ గార్డెన్స్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుపట్టిందా? అప్పట్లో ప్రభుత్వ నేతగా వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఏ విభాగాన్ని సమర్థంగా పని చేయనివ్వకుండా నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది అని తేల్చిందా? అన్నారం, సుందేల బ్యారేజీలు విఫలం కావడానికి ఇదే కారణమని అభిప్రాయపడింది. ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. ఇక అప్పట్లో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు కూడా ఈ వైఫల్యాలకు కారకులుగా కమిషన్ నిర్ధారించినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. ఇక బోర్గుల రామకృష్ణారావు భవన్లో కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ ఘోష్ నివేదికను అందజేశారు. నివేదిక 650 పేజీలకు పైగా ఉంది. 2 కాపీలను సీల్ కవర్లో అప్పగించారు. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఇవాళ తెరవనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నారు. ఈ నివేదికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నివేదికను మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సాధ్యమైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్యేలు ఎవరా విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదు అని, ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలి అని స్పీకర్కు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లును ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి అని, వాటిని నిలువరించకపోతే ప్రజాస్వామ్యానికే అవి నష్టం తేగలవు అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్కు ఆదేశాలు జారీ చేయలేకపోతే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉద్దేశాలే దెబ్బతింటాయని అభిప్రాయపడింది. ఇక నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ అధికారం స్పీకర్కే ఉంది అని స్పష్టం చేసింది. ఈ మేరకు సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. అయితే అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్కు లేదా చైర్మన్ కు అప్పగించడం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామని లేదా అన్న అంశాన్ని పరిశీలించాల్సింది పార్లమెంటేనని తెలిపింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి అనే సుప్రీంకోర్టు తీర్పుపై తాను ఇప్పుడే ఏమీ స్పందించలేను అని ఇక తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం ఇచ్చిన తీర్పును స్వీకరించిన న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని చెప్పారు. ఇక వారి సలహా మేరకే తదుపరి చర్యలు ఉంటాయి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇతర నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందజేసిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో అంశాలపై ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ధీటుగా స్పందించాలి అని నేతలకు గులాబీ బాస్ సూచించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ అని వ్యాఖ్యానించాయి. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, ఆ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్దం కావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం కాదని సుప్రీం తీర్పు నిరూపించింది అని పేర్కొన్నారు. స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ చేసిన రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులు రాజకీయానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ అని తెలిపారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేధించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో రానున్న 3 నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నామని అన్నారు. అవినీతి ఆరోపణలపై అరెస్టైన హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాసరావుపై వేటు పడింది. ఈ ముగ్గురిని కార్యవర్గం నుంచి సస్పెండ్ చేస్తూ జూలై 28న జరిగిన సంఘం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ ఈ విషయాన్ని వెల్లడించింది. సమగ్రత, పారదర్శకత, జవాబుదారితనం, అత్యున్నత ప్రమాణాలకు హెచ్సీఏ కట్టుబడి ఉంది. సంఘం విశ్వసనీయతను కాపాడటం, సంఘం విస్తృత ప్రయోజనాల రీత్యా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిపై చర్యలు తీసుకున్నాం అని పేర్కొంది. ఇక మోసం, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి సంబంధించి వారిపై ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో హెచ్సీఏ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఉపాధ్యక్షుడు ఎల్జిత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే నైరుతి సీజన్ సగం ముగిసిపోయింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని సగం ప్రాంతంలో వర్షాభావం నెలకొంది. ఖరీఫ్ లో విత్తనాలు నాటేందుకు జూన్, జూలై నెలలు కీలకం. అయితే రుతుపవనాల ప్రారంభం మధ్యలో కొన్ని రోజులు తప్ప మిగిలిన రోజుల్లో వర్షాలు లేకపోగా తీవ్ర ఎండలతో వాతావరణం కొనసాగింది. రుతుపవనాలు ముందుగానే వచ్చినప్పటికీ జూన్ 2వ వారం వరకు వర్షాల జాడలేదు. ఇక ఆ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. ఆగస్టులో ఉత్తర కోస్తాలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, దానికి ఆనుకుని కృష్ణా జిల్లా వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తాజా బులెటిన్లో తెలిపింది. ఈ నెలలో ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. కృష్ణా బేసిన్లోని ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3.17 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా 3.18 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఇక ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.52 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 1.40 లక్షల క్యూసెక్లుగా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2.82 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా 2.43 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. పులిచింతలకు 2.14 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 2 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో
ఫ్లో ఉంది. మరికొన్ని రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గత 20 రోజులుగా మంచిరేవుల ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ఏర్పాటు చేసిన బోన్లో బుధవారం రాత్రి చిరుత చిక్కింది. గురువారం అటవీ సిబ్బంది చిరుతపులిని జూ పార్కుకు తరలించారు. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారంతో జనం భయాందోళనలో ఉన్నారు. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు 7 బోన్లు 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక 2 సార్లు పలు ప్రాంతాల్లో కెమెరాలకు చిక్కిన చిరుత మరోసారి గోల్కొండ ఆర్మీ ప్రాంతంలో రికార్డైంది. ఈసారి ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని పథకం రచించిన అటవీ అధికారులు బ్రేక్ పార్కులో బోన్ ఏర్పాటు చేసి అందులో మేకను ఉంచారు. మేక అరుపులకు అక్కడికి వచ్చిన చిరుత బోన్లో ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్న క్యాన్సర్ మరణాల్లో అత్యధికంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఏటా ఆగస్టు 1వ తేదీని ఊపిరితిత్తుల క్యాన్సర్ పై అవగాహన కలిగించే రోజును నిర్వహిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులే. ధూమపానానికి పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్న యువత సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో ఏటా లంగ్ క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రముఖ ఆసుపత్రి ఎంఎస్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో గత ఏడాది 16,000 క్యాన్సర్ కేసులు నమోదు కాగా అందులో 1000కి పైగా కేసులు లంగ్ క్యాన్సర్వే. బాధితుల్లో చాలా మంది క్యాన్సర్ ముదిరి 4వ దశలో ఉన్నప్పుడు వస్తుండడం వల్ల వారిని కాపాడడం కష్టమవుతుంది. మిగతా 10% మంది కూడా క్యాన్సర్ 3వ దశలో ఉన్నప్పుడు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్ జరుపుతున్న తవ్వకాల్లో 3వ రోజు ఓ ఆస్తిపంజరం బయటపడింది. ఇక వందలాది మృతదేహాలను పూడ్చినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తొలి 2 రోజులు 5 ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో మృతదేహాల ఆనవాళ్లేమీ లభించలేదు. ఇక 3వ రోజు నేత్రావతి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో సిట్ అధికారులు, దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సమక్షంలో తవ్వకాలు కొనసాగాయి. ఇక మాజీ పౌర కార్మికుడు చూపించిన 6వ ప్రాంతంలో అస్థిపంజరం లభించింది. కొన్ని ఎముకలు పగిలినట్లు ఉన్న పూర్రే బయటపడ్డాయి. ఇక ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. అస్థిపంజరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఇక అది పురుషుడిని ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ పుత్తూరు ఏసీపీ తవ్వకాలను పర్యవేక్షించారు. 17 ఏళ్ల నాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు తీర్పిచ్చింది. ఇక బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాగూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ తో సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురిని నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన నమ్మదగ్గ సాక్ష్యాలేవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాగూర్దేనని, ఆ బైక్ ఆమె పేరిటే రిజిస్టర్ అయ్యిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. ఇక ఆ బైక్ పైనే బాంబు పెట్టి పేల్చారు అన్న విషయాన్ని నిర్ధారించలేకపోయిందని, కేవలం అనుమానంతో ఎవరిని దోషులుగా ప్రకటించలేమని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదానికి మతం లేదని ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి ఏకే లహోటి పేర్కొన్నారు. ఇక ఈ కేసు దర్యాప్తులో ఏటా లోపాలు ఉన్నాయి అన్నారు. ఇక నిందితులపై ఆరోపణలు పూర్తిగా నిరూపించలేకపోయినందుకు వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఉప నిబంధనలు వర్తించవు అని తేల్చి చెప్పారు. నిందితులుగా పేర్కొంటూ ఎంకోక కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక 2011లో ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేతికి చిక్కింది. ఇక ఈ కేసులో సాక్షులందరినీ విచారించిన ఎన్ఐఏ ప్రజ్ఞా ఠాకూర్ తో సహా మరికొందరికి 2016లో క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే అదే ఎన్ఐఏ యూటర్న్ తీసుకుని ప్రజ్ఞా ఠాకూర్ తో సహా ఈ కేసులో 7 నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఈ ఏడాది ఏప్రిల్లో కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చి ఆ 7గురిని నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు సంస్థలు మారడమే కాదు, 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసుపై 5 జడ్జీలు విచారణ జరపడం గమనార్హం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ ఆర్థిక రక్షణ వ్యవస్థలను, విదేశాంగ విధానాన్ని నాశనం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానికి సాయం చేసేందుకే భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, దేశాన్ని పాతాళానికి తీసుకువెళ్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది వాస్తవమేనని రాహుల్ ఆరోపించారు. ఇక భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అని ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసు అని ఎద్దేవి చేశారు. ట్రంప్ ఈ వాస్తవం చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. మరోవైపు అమెరికా భారతదేశాన్ని మన దేశాన్ని కించపరిచేలా మాట్లాడుతుంది అని ఆరోపించారు. చైనా కూడా అలాగే చేస్తుంది అన్నారు.